అమరావతి విషయంలో వైసీపీ ఏ ప్రయత్నం చేస్తున్నా వికటిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న అమరావతి రైతులను తన వద్దకు పిలిపించుకున్నారు జగన్. వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అయితే అలా వచ్చిన రైతులు 1-2 రోజుల్లోనే ప్రభుత్వానికి సహకరిస్తూ తమ భూములు ఇచ్చేశారు. మరోవైపు బలవంతపు భూ సమీకరణకు వ్యతిరేకంగా వైసీపీ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అమరావతిలో పర్యటనకు వెళితే రైతులు అడ్డుకున్నారు. మీకు అండగా నిలిచేందుకు వచ్చామని చెప్పినా వారు వినలేదు. దీంతో ప్రతిఘటన ఎదురై కోడిగుడ్లతో తరిమికొట్టారు. ఇది ముమ్మాటికి వైసీపీకి అవమానకరమే. అందుకే అమరావతి విషయంలో వైసీపీ సైలెంట్గా ఉంటే మేలు అనేది విశ్లేషకుల మాట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేసింది. దీంతో అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టి పెద్ద ఎత్తున రోడ్ల మీదకొచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఉక్కుపాదం మోపారు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తే వారిపై కేసులు నమోదు చేయడం, అమరావతి 2 ఆలయాల సందర్శనకు వెళితే దాడులు చేయడం వంటివి చేశారు. శ్మశానంతో సైతం పోల్చారు. అది అమరావతి కాదు కమ్మరావతి అంటూ ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అమరావతి రైతుల మనసులో అలానే ఉండిపోయాయి. దాని పర్యవసానాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. అమరావతి రైతుల పరిరక్షణ కోసం వైసీపీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే అమరావతికి ఓకే చెప్పినట్టే కదా అని మొన్నటికి మొన్న జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ కారిడార్ను ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా రాజధాని అయిపోతుంది అని జగన్ సెలవిచ్చారు. ఒకవైపు 3 రాజధానులు అన్నారు. అధికారం కోల్పోయేసరికి మావిగన్ సూచన చేశారు. ఇప్పుడేమో అమరావతి రైతుల పరిరక్షణ అంటూ బయలుదేరారు. అందుకే వైసీపీ నేతలపై అమరావతి రైతులు దాడి చేసినంత పని చేశారు. 2014 నుంచి 19 మధ్య వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు అధికార పక్షం చేసిన అమరావతి ప్రతిపాదనను జై కొట్టింది. అదే అమరావతి నిర్మాణాలను సెట్టింగులతో పోల్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్న విషయాన్ని చెప్పి అమరావతిని అలాగే వదిలేసింది. 2024లో అధికారం కోల్పోయాక అమరావతిపై మాట్లాడకుండా ఉండిపోయుంటే బాగుండేది. ఒకవైపు రాజధానిని వేరే ప్రాంతానికి తరలించాలని మావిగన్ సూచించారు జగన్. ఇప్పుడు అమరావతి రైతుల పరిరక్షణ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇవన్నీ అమరావతి రైతులు జగన్ రెడ్డి వలన చేస్తున్నాయి.